రాష్ట్రంలో కేసీఆర్ మార్కు అభివృద్ధి నీడలా వెంటాడుతోంటే అభద్రతా భావంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆక్షేపించారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన ఓయూలో ముఖ్యమంత్రి వాడిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి పరిణితి పెంచుకోవాలని, విజ్ఞత ప్రదర్శించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు వస్తాయని పీసీసీ చీఫ్ మహేష్ అంటున్నారని, ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే తేలిపోతుందని కదా అని మధుసూదనాచారి అన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడేటువంటి మాటల ప్రభావం రాజకీయ వ్యవస్థ మీద ప్రతిబింబించేటువంటి ప్రమాదం ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పరిపాలించినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా ఇది స్థాయి నీచపు మాటలు మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఉస్మానియాను ఆక్స్ఫర్డ్ చేస్తామంటే సంతోషమే, కానీ ప్రాక్టికల్ గా ఇవన్నీ చేసి చూపించాలి. ఇంత గొప్ప మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి మీ ఎన్నికల మేనిఫెస్టో ఏమైంది, డిక్లరేషన్ ఏమైంది, ఇవన్నీ తుంగలో దొక్కి ఓ కొత్త పదం అంటే ప్రజల్ని నమ్మించొచ్చు అనేటువంటి మాట. ప్రజాక్షేత్రంలో మీ సంగతి ప్రజలు చూడడానికి సిద్ధంగా ఉన్నారు.